వ్రతం చేసావా? మీకు దీని ప్రాముఖ్యత ఏమైనా తెలుసా? వదిన, ఇదిగో. జానకి, నువ్వు ఈ వ్రతం చేసావా? అయితే నీకు దీని ప్రాముఖ్యత తెలుసా? మరి సుమతి గారు, మీకు దీని ప్రాముఖ్యత తెలుసా? కన్నయ్య, అన్నది ఎందుకు విసిస్తున్నావు? అమ్మా, ఈ వ్రతం అందరూ చేశారు, నాకు చేయాలని ఉంది. ఈ వ్రతం కేవలం పెద్దవాళ్ళే చేయాలి కదా. నువ్వు ఈ వ్రతం చేయగలిగినప్పుడు, నాన్న కూడా చేస్తున్నప్పుడు, ఈ గోపికలందరూ చేయగలిగినప్పుడు, అన్న కూడా చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు? ఎందుకంటే నువ్వు రేపటి వరకు ఆకలితో ఉండలేవు కన్నా. భక్తులు ఉండగలిగినప్పుడు మరి నేనెందుకు ఉండలేను? నా ఉద్దేశం శ్రీమన్నారాయణుడి భక్తులమ్మా. అమ్మా, ఒప్పుకో అమ్మా, నన్ను ఈ వ్రతం చేయనివ్వవా? నీ కన్నయ్యపై నమ్మకం లేదా నీకు? నమ్మకం ఉంది. సరే, అలాగే నువ్వు చెయ్యి. కానీ అమ్మ, వ్రతం కదా చెప్పు మాకు. నేను చిన్నవాణ్ణి కదా, నాకెలా తెలుస్తుంది ఈ వ్రతం అసలు ఎందుకు చేస్తారు? నాలాంటి అజ్ఞానికి ఎలా తెలుస్తుంది ఈ వ్రతం యొక్క విధి విధానం ఎలా ఉంటుంది, దీన్ని ఎందుకు చేస్తారు, దీని ప్రాముఖ్యత ఏంటి? నాకు వీరే చెప్పగలరు స్వామి. మనం వ్రతం చేసేటప్పుడు దాని ప్రాముఖ్యత కూడా తెలిసే ఉండాలి కదా. చెప్పొచ్చు కదమ్మా, ఈ ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారు? దీనికోసం నువ్వు ఏకాదశి కథను వినాల్సిందే. వింటావా మరి? శ్రీహరి,